హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో కంది పప్పుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను 150 గ్రాముల కందిపప్పును తీసుకుంటున్నాను. దీనితో పాటుగా 10 ఎండుమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. చింతపండును ముందుగా శుభ్రంగా వాటర్తో కడుక్కొని ఒక చిన్న పాత్రలో కొద్దిగా నీరు వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని ధనియాలు, జీలకర్ర మరికొద్దిసేపు వేయించుకున్న తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కందిపప్పును కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఇలా బాగా వేగి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ కందిపప్పును కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఆయిల్ కానీ మిగిలి ఉంటే అలాగే ఉండనివ్వండి. పచ్చడిని పోపు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండును నీటితో సహా వేసుకొని ఓ 10 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోండి. దీనికి కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా చక్కగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీకు ఆయిల్ ఆల్రెడీ మిగిలి ఉంటే దానినే యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఓ 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి. దీనితో ఇందులోని పచ్చివాసన పోయి పచ్చడి టేస్టీగా తయారవుతుంది. అంతే, టేస్టీ కంది పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని దోశతో కానీ, చపాతీతో కానీ, ప్లెయిన్ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ చేసి తెలపండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి.